హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మంచి రైస్ రెసిపీని చూపించబోతున్నాను. అదే నిమిషాల్లో చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా తయారు చేసుకునే బీట్రూట్ రైస్. మామూలుగా బీట్రూట్ని తినడానికి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా కొంతమంది అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా బీట్రూట్తో ఇలా రైస్ చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఏ రైస్ రెసిపీ చేసినా సరే నూనెతో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, వాటి రుచి మరింత పెరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రైస్ రెసిపీస్ చేసినప్పుడు ఇలా నూనెతో పాటు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కాసిన జీడిపప్పుని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసి రైస్ని మనం సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకుందాం. కాబట్టి ఇప్పుడైతే నేను వీటిని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం సర్వింగ్ చేసుకునేటప్పుడు క్రంచీగా తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద కొద్దిసేపు మాత్రమే దోరగా ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ రైస్లోకి పచ్చిమిర్చి వేస్తే అంత టేస్టీగా ఉండదండి, అందుకే నేను వాటిని యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న ఒక బీట్రూట్ తరుగును కూడా యాడ్ చేసుకొని అదే సన్నని మంట మీద ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్లోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పచ్చివాసన పోయే లోపల ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి. మీ దగ్గర ఉంటే కొంచెం ఫ్రోజన్ బఠానీలు కూడా ఈ స్టేజ్లో వేసుకోవాలి. నా దగ్గర లేవండి, అందుకే నేను యాడ్ చేసుకోవట్లేదు. ఫ్రోజన్ బఠానీలు వేసుకుంటే మాత్రం రైస్ ఇంకాస్త కలర్ఫుల్గా ఉంటుంది. బీట్రూట్ అయితే చక్కగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకుందాము. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారాన్ని కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో స్పైసీనెస్ కోసం, టేస్ట్ కోసం ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ని నేను యాడ్ చేసుకోవాలి. అందుకే కారం కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదో మీకు చూపిస్తానండి. అది మనకి అన్ని షాపుల్లోనూ అవైలబిలిటీలో ఉండే పావు బాజీ మసాలా. ఈ రైస్లోకి ఈ పావు బాజీ మసాలా వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను దీనిలో 1/2 టేబుల్ స్పూను పావు బాజీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ రెసిపీ చేసినప్పుడల్లా ఎప్పుడు ఒకే రకమైన మసాలాలు కాకుండా ఇలా రైస్ రెసిపీకి తగ్గట్లుగా మసాలాన్ని మార్చి యూస్ చేయాలి. అన్ని రైసుల్లోకి ఒకే రకమైన మసాలాల్ని వాడకూడదండి. వెజిటబుల్కి తగ్గట్టుగా మసాలాల్ని కూడా మార్చుకోవాలి. బీట్రూట్ అయితే కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉండే గరం మసాలా లాంటివి కాకుండా కొంచెం ఘాటు తక్కువగా ఉండే పావు బాజీ మసాలాలు లేదంటే సాంబార్ పొడులు లాంటివి మాత్రమే వాడాలి. పావు బాజీ మసాలా అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అది అవైలబిలిటీలో లేని వాళ్ళు మాత్రం సాంబార్ పొడితో అయినా మేనేజ్ చేయొచ్చు. మనం యాడ్ చేసుకున్న మసాలా పొడులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మసాలా పొడులన్నీ రైస్కి బాగా పట్టే వరకు సన్నని మంట మీదే చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రైస్ అంతా చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకొని దాంతోపాటు ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా జీడిపప్పు, వాటిని కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ మంచి గుమగుమలతో తయారైపోతుంది. నార్మల్గా చేసే రైస్ రెసిపీస్ కన్నా ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. బీట్రూట్ని అస్సలు తినని వాళ్ళ చేత ఇలా రైస్ చేసి తినిపించారనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇక లంచ్ బాక్సులకి అయితే సూపర్గా సూట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.